అమరావతిలో నకిలీ మద్యంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ములకల చెరువు కల్తీ మద్యం కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణ కుమార్ అందిస్తారు. రమణ, చెప్పండి. ఏదైతే కల్తీ మద్యం కేసులో దీనికి సంబంధించి ములకల చెరువులో జరిగిన ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ములకల చెరువు సంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడని ప్రాథమికంగా ఎక్సైజ్ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏదైతే జయచంద్రారెడ్డిని ప్రస్తుతానికి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు పార్టీ నుంచి విడుదల చేసిన పరిస్థితి. మరోపక్క టీడీపీ నేత సురేంద్ర నాయుడును సైతం కూడా సస్పెండ్ చేసినట్లుగా కూడా పార్టీ అధిష్టానం ప్రకటించిన పరిస్థితి. జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ముఖ్య అనుచరుగా ఉన్నాడని గుర్తించారు. వీరిని పోలీసులు ఇప్పటికే వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 13 మందిని ఇప్పటికే అరెస్టు చేసి వారి వద్ద పలు కీలక సమాచారాలను కూడా తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే జయచంద్రారెడ్డి సంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఆ సందర్భంలో ఆయన ఓటమి చూసిన పరిస్థితి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఏదైతే సంబళ్లపల్లి నియోజకవర్గంలో జయచంద్రారెడ్డి మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది అప్పటి నుంచి కూడా. ఈ నేపథ్యంలోనే ఈ కల్తీ ఏదైతే లిక్కర్ కి సంబంధించి కల్తీ లిక్కర్ తయారు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో కూడా దీని మీద ఒకంత పార్టీ సీరియస్ అయిందని నేను చెప్పాలి. దీంతో వెంటనే సంబళ్లపల్లి నియోజకవర్గం సంబంధించి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో జయచంద్రారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యం ఆయన ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ దీనికి అతనికి ఎటువంటి సంబంధం లేదు, తాను ఇతని వారు ఈ విధంగా చేశారని అతను చెప్పినప్పటికీ కూడా ఎక్సైజ్ అధికారులు ప్రాథమిక నివేదిక ప్రకారంగా కూడా పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని నాకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సంబళ్లపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంబంధించి మరొక వర్గం సంబరాలు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే టీడీపీకి సంబళ్లపల్లిలో ఒక పక్క శంకర్, మరో పక్క జయచంద్రారెడ్డి, వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఎన్నికల ముందు నుంచి కూడా జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. శంకర్ ని కాదని జయచంద్రారెడ్డికి టికెట్ కేటాయించడం, అటు తర్వాత ఆయన ఓడిపోవడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ ప్రాంతంలో అభివృద్ధి చేయకపోగా ఈ విధంగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో కూడా పార్టీ ఒకంత సీరియస్ అయిందని నేను చెప్పాలి. గత ప్రభుత్వంలో ఏదైతే కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అలాంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో అనేక మంది కల్తీ మద్యం పాలై చాలా మంది చనిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి కల్తీ మద్యాన్ని తయారు చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని కూడా పార్టీ సీరియస్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే జయచంద్రారెడ్డి పిఏ ఎవరైతే రాజేష్ ఉన్నారో అతను ముఖ్య అనుచరుడు, అలాగే సురేంద్ర నాయుడును కూడా నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారు చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో వీరి మీద కూడా కేసు నమోదు చేశారు. వీరి ముగ్గురిని పోలీసులు అయితే వెతుకుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మొత్తంగా ఈ కేసుకు సంబంధించి మరో ముగ్గురును కూడా త్వరలోనే అరెస్టు చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదైతే జయచంద్రారెడ్డి ఇప్పటికే ఆ ప్రాంతంలో లేరనేది తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ అధికారులు అలాగే పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్కడ తయారవుతున్న కల్తీ మద్యాన్ని క్యాన్లతో సహా సీజ్ చేసిన పరిస్థితి. స్పిరిట్ ఏదైతే విజయవాడ నుంచి సంబళ్లపల్లికు తీసుకొస్తున్నారో వాటన్నిటిని కూడా అధికారులు అయితే సీజ్ చేశారు. దానికి వాడే లేబుల్స్ కావచ్చు, మరికొన్ని సామగ్రిని, అలాగే అత్యాధునిక పరికరాలను కూడా అక్కడున్న ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. మరోపక్క ఒక వాహనాన్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి. వీటన్నిటికీ మూల కారణం సంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి అని భావించి అతన్ని ఇప్పటికీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అని చెప్పాలి. దీని మీద సర్వత్రా టీడీపీలో హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా పార్టీ ఉపేక్షించలేదు, ఖచ్చితంగా వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా పార్టీ ఇప్పటికే పలుమార్లు రుజువు చేసిన పరిస్థితి. మరొక ఈ రోజు జరిగిన ఘటనతో కూడా పార్టీ ఎంత పటిష్టంగా ఉంది, పార్టీలో ఏ చిన్న తప్పు జరిగినా వారిని సస్పెండ్ చేసి తర్వాత విచారణకు ఆదేశించే విధంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందని చెప్పాలి. ఏదైనా